బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేం అనిపించలేదు. అయినా సరే నాకు నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. తీసుకొచ్చా నేను అయిష్టంగానే వచ్చా. నీతో ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అది తెలియగా అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించింది చెప్పు నాన్న, తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో కూర్చో అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేసుకున్నా, నీకోసం కాదు. ఏంటది ఆమె ముఖం ఆమె ఫోటో చూసేనే వద్దు అని చెప్పా. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా. నువ్వు నీ తప్పు తప్పైనా ఏమైనా నట్టే జాగ్రత్తగా మరి ఏ జరిగినా వాళ్ళ జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకా నువ్వు ఎప్పుడు వస్తాం మంచి జాగ్రత్త చూసుకో. మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి చిన్న గీత పడ్డ వాళ్ళనే బాధ్యత. ఎప్పటి వరకు అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు అనేది చెప్తా. నేను వచ్చింది ఎందుకు, అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించారు. 20 రోజులలో పంపించారు. నేను వచ్చిన తప్పు గురించి కాదు, దేని గురించి వచ్చినా అంటే మహాన్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో చెలరేగిన తీవ్ర వివాదం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కొడుకు జోగి రాజీవ్ శారీరకంగా లైంగికంగా ఫిట్ కాదనే సత్యాన్ని దాచిపెట్టి ఆయనకు బలవంతంగా పెళ్లి జరిపించారనే దారుణ కోణం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ కు పెళ్లి ఇష్టం లేదని తనకు బ్రెయిన్ వాష్ చేసి బలవంతంగా ఒప్పించారని స్వయంగా ఆయనే అంగీకరించిన సంభాషణల ఆడియో వీడియోలు బయటకు రావడం కలకలం రేపుతోంది. కుమారుడి లోపాలు తెలిసిన రాజీవ్ ను ఒక అమ్మాయికి కట్టబెట్టి ఆమె జీవితాన్ని నాశనం చేశారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఎప్పటి వరకు నేను వచ్చింది ఎందుకు, అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 అంతేకాకుండా ఈ వ్యవహారంలో జోగి రమేష్ భార్య శకుంతల పాత్ర కూడా తీవ్ర వివాదాస్పదంగా మారింది. తమ కుమారుడికి ఏమి పెట్టారంటూ బాధితురాలు కుటుంబ సభ్యులతో ఫోన్లో నిలదీస్తూ తామే 50 లక్షలు ఖర్చు పెట్టామని, ఎదుటి పక్షం కనీసం చైన్ కూడా పెట్టలేదని వాదించిన ఆడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. వివాహానికి ముందు పెళ్లి చూపుల్లో ఫోటో చూసినా తనకు ఏమీ అనిపించలేదని రాజీవ్ చెప్పినా పొలిటికల్ పరపతి ఉపయోగించి కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని జరిపించినట్లు తెలుస్తోంది. ఇంట్లో యేసు ప్రభువు వీడియోలు చూపిస్తూ కోడలిని బలవంతంగా మతం మార్చేందుకు శకుంతల యత్నించారనే కథనాలు బయటపడ్డాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగిన జోగి రమేష్ ఫ్యామిలీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బాధితురాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని బయటపడిన ఆడియో ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆడియోలు వీడియోలు మహాన్యూస్ వద్ద ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి. అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేసుకున్నా, నీకోసం కాదు. సంవత్సరం నుంచి కష్టపడుతున్నా.
హాయిగా జిమ్ కి వెళ్ళడం తినడం రావడము నా అయిపోయింది చేసుకున్నా